గాయస్ మనము జుమ్మనాథ్ బజార్కి అయితే వచ్చేసినాము. సో బేగం బజార్ సైడ్ అనమాట. సో ఇక్కడ కూడా చాలా క్రేజీ ఉందంట మన సెటప్. లోపలికి వెళ్ళి చూసేద్దాము. సో ఫస్ట్ అయితే ఎంట్రన్స్కి వెళ్ళిపోదాం. చూడండి, సో మొత్తం జంగల్ టైప్ ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. బాబా బాబా చూడండి, ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి గాయస్. అరే రే 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 రే. సో చాలా బాగుంది. సో ఫస్ట్ రాగానే మన వినాయకుడు ఉందన్నమాట. దర్శించుకొని మంచిగా. సో చాలా ముద్దుగా ఉన్నాడు వినాయకుడు. సో లోపల చూసుకోవచ్చు. మొత్తం జంగల్ టైప్ అనమాట. సో ఒక చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తము చూడండి ప్లాస్టిక్ అనమాట. సో చాలా చాలా రియలిస్టిక్ ఉంది అనమాట మొత్తము. సో ఇక్కడ చూసుకోవచ్చు, చాలా బాగుంది. సో ఎంట్రన్స్లోనే మొత్తము బాబా 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 ఈ థర్మోకాల్స్ మొత్తం రియల్గా కనిపిస్తున్నాయి గాయస్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూడండి. పైన చూడండి, మొత్తం పైన బ్యాక్గ్రౌండ్ చూడండి బాబా బాబా. సో మొత్తం పిచ్చుకలు ఇక్కడ చూసుకోవచ్చు. థర్మోకాల్తో చేస్తున్నారు చూడండి. సో మన ఎంత బాగుంది చూడండి. చాలా బాగా చేశారు. సో మొత్తం ఫ్యామిలీతో వస్తే మాత్రం క్రేజీ ఉంటుంది గాయస్. చూడండి మొత్తం ప్యారెట్స్ అన్నీ చాలా బాగా చేశారు చూడండి. సో ఇక్కడ చూడండి మల్లన్న స్వామి. సో అమ్మవారు చూడండి బాబా 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 ఎంత బాగుంది చూడండి గాయస్. చూసుకోవచ్చు అమ్మవారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మన జ్యోతిలింగం అనమాట. సో పైన పాము వచ్చింది. సో చాలా బాగుంది ఇక్కడ కూడా. మొత్తం ఎక్కడైనా మొత్తం పిచ్చుకలతో చేసేసారు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం పాములకు సంబంధించిన మొత్తం చూడండి అబ్బా బాబా. సో సేమ్ ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం సేమ్ పాముల టైపే వేసారు చూడండి థర్మోకాల్ తోటి. చూడండి పిచ్చుకలు చూడండి మొత్తం మొత్తం థర్మోకాలే గాయస్ మొత్తం చూడండి. సో అమ్మవారు ఇక్కడ కూడా అమ్మవారిని పెట్టారు. సో ఇక్కడ కూడా తీసుకోవచ్చు దుర్గమ్మ. చాలా బాగుంది మొత్తం, చాలా క్రేజీ ఉంది. సో మళ్ళీ ఒకసారి లొకేషన్ అయితే చెప్పేస్తా. ఫస్ట్ అయితే చూడండి మొత్తం బాబా. సో ఇక్కడ కూడా దుర్గమాత చూడండి. సో ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే పెట్టారు. ఇప్పటికైతే ఆఫ్ ఉంది. సో నార్మల్ టైంకి వస్తే మనం 7 o'clock వస్తే సో వాటర్ ఫాల్స్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. దుర్గమ్మ దేవి ఉందని ఇక్కడ చూడండి బాబా బాబా. సో లాస్ట్కి ఫైనల్గా మన అమ్మవారిని అయితే దర్శించుకొని చూడండి. సో చూడండి అమ్మవారి పాదాలు. చాలా బాగా చేశారు చూడండి మొత్తం సెటప్. సో అమ్మవారు చుట్టుముట్టు మొత్తం సెటప్ అనమాట. సో ఎంత రియలిస్టిక్గా ఉంది చూడండి మొత్తము. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు చాలా బాగా చేశారు గాయస్. సో లొకేషన్ చెప్తాను మళ్ళీ ఒకసారి. సో చాలా బాగుంది. సో भैरवनाथ जी को हाथ जोड़ना जाते समय आप ही बड़े भैरवनाथ बिल्कुल उनका भाई हूँ मैं भैरवनाथ. చూసారు కదా గాయస్, లొకేషన్ వచ్చేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో జుమ్మనాథ్ బజార్ బేగం బజార్ అని కొట్టండి. సో ఎగ్జాక్ట్ ఇక్కడికే తీసుకొస్తుంది మా షెడ్ దగ్గరికి. సో చాలా బాగుంది చూడండి. సో అమ్మవారు మొత్తం చాలా అంటే చాలా క్రేజీ ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసాను గాయస్. సో ఇంకా మంచి మంచి షెడ్లు అయితే కవర్ చేస్తాను గాయస్. మనం చూసుకున్నట్టయితే మనం కాళికామాత అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేస్తాం అనమాట. సో చాలా అంటే చాలా యూనిక్ అమ్మవారు అనమాట. సో దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మొత్తము. సో అమ్మవారు ఆ చుట్టుపక్కల మొత్తం ఫారెస్ట్ థీమ్ అయితే వేసారనమాట. సో దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒక్క నిమిషం. సో అమ్మవారు చూడండి బాబా చాలా అంటే చాలా అందంగా ఉంది అమ్మవారు. చాలా భయంకరంగా ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారు మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే సో మొత్తం ఫారెస్ట్ థీమ్ అండ్ మొత్తం స్కెలిటన్స్ అయితే అనేది వేసారనమాట. చూసుకోవచ్చు ఎంత బాగుంది చూడండి అమ్మవారు బాబా. సో మొత్తం గూస్ బంప్స్ వస్తున్నాయి గాయస్. అంత బాగుంది అమ్మవారు. సో మొత్తం కాళికామాత అనమాట. సో మొత్తం కాళికా రూపం అనమాట మొత్తం అమ్మవారు. సో చూడండి మొత్తం సైడ్స్కి వచ్చేసి స్కెలిటన్ వేశారు. సో మెడలో కూడా స్కెలిటన్ అనేది ఉంది చూడండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తము ఆయుధము, కత్తి అంతా అన్ని అమ్మవారికి సంబంధించిన అన్ని వెపన్స్ అనేది ఉన్నాయి. మొత్తం 8 హ్యాండ్స్ అనమాట. సో మొత్తం 8 చేతులు, ఇటు 8 చేతులు అనమాట అమ్మవారికి.
చూసుకున్నట్టయితే అమ్మవారు మొత్తం లైట్స్ ఆఫ్ చేశారు. సో చాలా అంటే చాలా చాలా భయంకరంగా అనిపిస్తుంది చూడండి మొత్తం సైడ్. ఇప్పుడైతే మనము కుమ్మరివాడి అంబర్పేట దగ్గరికి అయితే వచ్చేసాము అమ్మవారి దగ్గరికి. సో మన కాళిక అమ్మవారు అనమాట. చాలా అంటే చాలా చూడొచ్చు మొత్తం చాలా యూనిక్గా చేశారనమాట అమ్మవారిని. సో మొత్తం ఎకో ఫ్రెండ్లీ అనమాట. సో కింద వచ్చేసి మన స్టార్టింగ్ నుంచి కింద నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో కింద చూసుకున్నట్టయితే మన శివుడు. సో శివుడి మీద అమ్మవారు లెగ్ అనేది పెట్టింది అనమాట. సో అమ్మవారు చూడొచ్చు చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. సో చాలా అంటే చూడండి బాబా. సో అమ్మవారికి సంబంధించిన మొత్తము సో మధ్యలో వచ్చేసి జ్యువెలరీ స్పాట్ చూడొచ్చు చాలా అందంగా వచ్చేసి మొత్తము రాక్షసుల తలకాయలు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారి ఆయుధం అనమాట. అమ్మవారికి ప్రతి ఒక్క చేతికి గాజులు అనేది ఉంది గోల్డ్ కలర్. సో చాలా బాగా చేశారు డిజైన్. సో కింద వచ్చేసి మొత్తము కడియం అనమాట. అమ్మవారికి కాళ్ళకి కడియము. సో కాళ్ళ కింద శివుడు. సో శివుడు అయితే ఉన్నాడు అనమాట. సో అమ్మవారు చూసుకోవచ్చు మొత్తము చాలా అంటే చాలా యూనిక్ ఉంది మొత్తము. ఇప్పటి వరకు ఎవ్వరు పెట్టలేరు అమ్మవారిని అయితే. సో మొత్తం అన్న వాళ్ళని అడిగేద్దాము ఏమేమో అంటే కాన్సెప్ట్ ఏంది, ఎప్పుడు తీస్తారు, ఎలా అంటే మొత్తం హారతి ఇదంతా మొత్తము అన్న వాళ్ళని అడిగేద్దాము. చలో మరి. జై బోలో కాళికా మాతాకి. సో గైస్ ఇక్కడ మన అన్న వాళ్ళు అయితే ఉన్నారు. సో ఫస్ట్ మన అన్న మీ యూత్ అసోసియేషన్ పేరేంటి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్. సో అన్న ఎప్పటి నుంచి పెడుతున్నారు, కాన్సెప్ట్ ఏంది, అమ్మవారి కాన్సెప్ట్ ఏంది, అండ్ నిమజ్జనం ఎప్పుడు చేస్తారు, అండ్ ఏమైనా అంటే యూనిక్ ఏమైనా అయితే స్పెషల్ ఈవెంట్స్ ఏమైనా అయితే అన్ని ఒకసారి మన పబ్లిక్ అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేసేయండి. చలో. స్పెషల్ ఈవెంట్ అంటే ఏమైనా ప్లానింగ్ లేదు. ఆర్తి మాత్రం డైలీ 12 o'clock ఇస్తాం. ఓకే. అసలు 2017లో మేము స్టార్ట్ చేసినాం. ఫస్ట్ మేము దుర్గామాత పెడుతుండే బేసికల్గా. అయితే ఫస్ట్ మేము 4 feet నుంచి స్టార్ట్ చేసినాం మన దుర్గామాత హైట్ పెట్టడం. కానీ మేము ప్రతి ఇయర్ ఒక తక్కువ ఫీట్ హైట్లో పెట్టి మంచిగా పూజ చేసుకుందాం అనుకున్నాం. కానీ మా అమ్మ దయ ఏందో తెలియదు మాకు. ప్రతి ఇయర్ అమ్మవారు హైట్ పెరుగుతూనే వస్తుంది. లాస్ట్ ఇయర్ మేము 12 feet పెట్టడం జరిగింది కాళీమాత విగ్రహం. ఇయర్ 15 feet పైన అయిపోయింది. మేము అసలు 15 feet అనుకున్నాం, ఆల్మోస్ట్ అమ్మవారు 17 feet పైన వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మవారు చేయించడానికి మేము ఎంతో మందిని అడిగినాం కళాకారులు హైదరాబాద్లో. కానీ అందరు భయపడ్డారు, అన్న కాళికామాత విగ్రహం మేము చేయలేమని అన్నారు. కానీ మాకు అమ్మనే ఒక దారి చూపించి బాలనగర్లో ఒక స్పెషల్ కళాకారుడు మట్టితో చేయించినాం. ఇది కూడా అమ్మవారు మొత్తం కంప్లీట్ మట్టితోని కోల్కతా స్టైల్లో కాళికామాత విగ్రహం చేయించడం. అమ్మవారి పూజలు కానీ డైలీ 6 o'clockకి స్టార్ట్ అవుతాయి. అండ్ డైలీ నైట్ 12 o'clockకి అమ్మవారికి కాళికామాతకి స్పెషల్ పూజ ఉంటుంది. అమ్మవారికి ఏదైతే కాళీ పూజ ఎక్కుతుందో సేమ్ అదే పూజ చేపిస్తాం అనమాట. మీరు ఎవరన్నా రావాలనుకున్నా సరే రాత్రి 12 o'clock వచ్చి విజిట్ చేసుకొని అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు. ఆర్తి అంటే లైక్ ఏం స్పెషల్, ఆర్తిలో ఏం స్పెషల్ ఉంది అంటే లైక్ ఇప్పుడు అమ్మవారు చాలా యూనిక్ ఉంది కదా కాళికామాత కాబట్టి, సో డిఫరెంట్గా ఉంటుంది ఆర్తి. అవునన్నా 12 o'clockకి మేమైతే పూజ చేస్తాం. కాళీమాత పూజ అప్పుడైతే ఓకే మేమైతే అప్పుడే చేస్తాం. నార్మల్ పూజ అయితే 6 o'clock 8 o'clockకి స్టార్ట్ చేసుకుంటాం. పంతులు వచ్చి చేస్తాడు. సో నార్మల్ 6 o'clock అయ్యే పూజ అయిపోతుంది. కానీ కాళికామాతకి స్పెషల్గా 12 o'clockకి ఇంకొక పూజ అనేది ఉంటుంది అన్నమాట ఇక్కడ. ఓకే. సో అమ్మవారి కాన్సెప్ట్ ఏంది కన్నా అంటే కాళికామాత రూపం అన్న అమ్మవారి మొత్తం. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు? మేము కాళీమాత అయితే స్టార్ట్ చేసి 2 years నుంచి కంటిన్యూ చేస్తాం. లాస్ట్ ఇయర్ ఇట్లా పెట్టినాం. ఓకే. సో అన్న ఇప్పటి వరకు హైదరాబాద్లో ఈ కాళికామాత కాన్సెప్ట్ అయితే ఎవ్వరూ పెట్టలేదు. లైక్ మీకు ఎందుకు వచ్చింది ఈ థాట్, ఈ కాన్సెప్ట్ ఎందుకు పెట్టాలని మీరు అనుకున్నారు? అందరు నార్మల్గా దుర్గామాత ఎప్పుడు రాను మనం ఇట్లా కాళికామాత రూపం అందరు మర్చిపోతారు. మేము అందుకే అనుకున్నాం ఆ కాన్సెప్ట్ పెడదామని చెప్పి అనుకున్నాం. అంటే లాస్ట్ ఇయర్ ఇట్లా మేము పెట్టినాము. ఈ ఇయర్ ఇట్లా మాకు మంచిగా అనిపించింది. ఇక మేము అదే కంటిన్యూ చేద్దామని చెప్పి ఫిక్స్ అయినాం. ప్రతి ఇయర్ ఇదే పెడతామన్నయ్య, మాకు ఫిక్స్ ఇదే అన్న. ఇప్పుడు మాకు జస్ట్ మేము వచ్చి చూస్తేనే మాకు ఇంత భయం అవుతుంది. నైట్ పూట ఇక్కడ పడుకున్నప్పుడు కానీ లైక్ మీకు ఏమైనా అట్లా థ్రిల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా అయిందా మీకు కాళికామాతతో? అంటే మాకు ఇప్పటిదాకా ఏం కాలేనా, అంత మంచిగానే ఉంది. మాకు ఎప్పుడు ఏం కాలేదు. అంటే సడన్గా మీరు ఎవరైనా కానీ టీంలో మీరు ఎవరైనా కానీ సడన్గా చూసి భయపడడం కానీ అట్లా ఏమైనా అయిందా? మాకు ఏం కాలేదు. భయం కాలే అన్న. మాకు ఎప్పుడు చూసినా మాకు ఎప్పుడు భయమే అనిపించలేదు మాకు అసలు. మాకు ఎప్పుడున్నా సరే అమ్మవారు మా తోడు ఉన్నట్టే అనిపిస్తుంది. ఏదంటే మా అమ్మలాగా మేము పూజించుకుంటాం అమ్మవారిని కాబట్టి మాకు ఎప్పుడు శాంతి స్వరూపంగా కనిపిస్తుంది అమ్మవారు మాకు.
వేరే వాళ్ళకి అందరికీ భయం వేస్తుంది ఇక్కడ రావాలంటే కూడా, కానీ మాకు మాత్రం మా పూజా పద్ధతి మేమంతా ప్రశాంతంగా చేస్తాం కాబట్టి అమ్మవారికి మాకు మంచిగా అనిపిస్తుంది. అమ్మవారు కూడా మమ్మల్ని చల్లగా చూసుకుంటారు అని మేము నమ్ముతున్నాం. మనం చూసుకున్నట్టయితే మనం మోతీ మార్కెట్ దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇక్కడ ఒక అమ్మవారిని పెడతారు, చాలా యూనిక్ ఉందన్నమాట అమ్మవారు. సో దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. సో ఇక్కడ మొత్తం దాండియా అదంతా ప్రోగ్రామ్స్ అన్నీ అవుతాయి అనమాట. సో అమ్మవారు చూసుకోవచ్చు పైన. సో ఇక్కడ చూడండి అమ్మవారు, బాబా చూడండి ఎంత క్రేజీ ఉంది చూడండి. సో అమ్మవారు, సో ఇక్కడ మన తుల్జా భవాని అమ్మవారు కూడా పెట్టారనమాట. చాలా అంటే చాలా అందంగా ఉంది అమ్మవారు. వచ్చేసి కామాఖ్యాదేవి అనమాట. సో అమ్మవారు అక్కడ ఎలా ఉందో సేమ్ ఇక్కడ కూడా అలానే చేశారనమాట మొత్తం రూపము. సో శక్తిపీఠం అమ్మవారు అనమాట. సో మన అన్న చెప్తాడు ఏమేమి అమ్మవారికి సంబంధించిన ఇక్కడ అదంతా. సో అన్న చెప్పండి. జయమా ఎవ్రీవన్. శ్రీ అప్రజిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ అకల్ సైన్సెస్ ఒక ఇనిషియేట్ తీసుకొని కామాఖ్యాదేవి అష్టాదశ శక్తిపీఠంలో మొదటి శక్తిపీఠం అయిన పాత శక్తిపీఠంలో ఇక్కడ ఇనిషియేట్ తీసుకొని మన సౌత్ ఇండియాలో వెరీ ఫస్ట్ టైం ఎలా అయితే కామాఖ్య టెంపుల్లో ఎలా అయితే ప్రాపర్గా పూజ చేస్తారో అలానే ఇక్కడ కూడా చేస్తున్నాం మేము పూజలు పునస్కారాలు. ఎలా అయితే ఐటినరీ ఉందో ఇక్కడ ఎలా అయితే శాస్త్రాలు అమ్మ గురించి రాస్తుందో అలానే ఇక్కడ పెట్టాము. ఏది చేంజెస్ చేయకుండా ఏది లేకుండా ఇక్కడ పూజలు కూడా అలానే అవుతున్నాయి, చేంజెస్ కాకుండా. అండ్ ఇంకా మొత్తం అందరూ కామాఖ్య అని ఒక తంత్ర రూపంలో చాలా ఉగ్ర దేవతగా ఒక అకల్ట్లో ఒక మిస్గా తీసుకున్నారు, కానీ ఆమె చాలా సౌమ్యమైన దేవత, చాలా ఎంతమంది కరుణామయి దేవత. ఆమెకి ఇలా తంత్రాలు అవన్నీ అవసరం లేదు, చాలా ఈజీగా ఇంప్రెస్ అవుతుంది ఆమె కామాఖ్యాదేవి. ఆమె ఓన్లీ కామాఖ్యనే కాకుండా ఆమె మహా త్రిపుర సుందరి, బాలా త్రిపుర సుందరి, మహా రాజరాజేశ్వరి, మహా కామాఖ్యాదేవి ఆమె. అందుకే ఆమె అందరికి తెలుసుకోవాలి ఆమె గురించి, అందరూ ఆమె గురించి ప్రే చేయాలని చెప్పి, ఆమె బ్లెస్సింగ్స్ అందరికి రావాలని చెప్పి ఇలా ఇనిషియేట్ తీసుకొని మా ఇన్స్టిట్యూట్ వాళ్ళు నేర్పిస్తూ జ్ఞానం ఇస్తూ ఈ ఇనిషియేట్ తీసుకొని పూజలు చేస్తున్నాం, ఈ నవరాత్రులు చేస్తున్నాం. సో మన లొకేషన్ చెప్పండి. ఇది లొకేషన్ వచ్చేసి మోతీ మార్కెట్, కాచిగూడ, నింబోలియాడ. ఓకే. ఇక్కడ మీకు డైరెక్ట్లీ మోతీ మార్కెట్ క్వీన్ ఆఫ్ కలియుగ అని వచ్చేస్తే డైరెక్ట్ లొకేషన్. యాక్చువల్లీ ఇది మా సెకండ్ ఇయర్, 3 years ముందు పెట్టాము, ఇది మా సెకండ్ ఇయర్. అసోసియేషన్ నేమ్ శ్రీ అప్రజిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ అకల్ సైన్సెస్. ఓకే, ఇది ఇన్స్టిట్యూట్ ఒకటి, ఇట్స్ నాట్ అన్ అసోసియేషన్, ఇట్స్ ఇన్స్టిట్యూట్. ఓకే. సో మన ఫైనల్గా అమ్మవారు అయితే చూసుకోవచ్చు. సో మన తుల్జా భవాని కింద తుల్జా భవాని ఉంది. సో మొత్తం అమ్మవారు చూడండి, చాలా అంటే చాలా క్రేజీ ఉందన్నమాట. సో ఇది మన అమ్మవారు అనమాట. సో చలో.